सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. పంచదశి రెండవ అధ్యాయం 42వ శ్లోకం. అత్యంతం నిర్జగద్వ్యోమం యథా తే బుద్ధిమాశ్రితం తథైవ నిరాకాశం కుతో నాశ్రయతే మతిం. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అనేటటువంటి ఛాందోగ్యోపనిషత్ మంత్రాన్ని మనకు విస్తారంగా చెప్తున్నారు విద్యారణ్య స్వామివారు. ఇదం శబ్దం అంటే ఈ ప్రపంచము ఎలా వచ్చింది, ఏమిటి, పంచభూతాలు, వాటి గురించి చెప్పిన తర్వాత ఇంద్రియ సృష్టి, మనస్సృష్టి, శరీర సృష్టి పూర్తి అయిన తర్వాత ఇప్పుడు మనకు ఆసీత్ అంటే ఏమిటి, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఆసీత్ అంటే ఉండెను, ఉనికి అనేది ఉండెను అనేదాన్ని వివరించారు. క్రిందటి వారం చూసాం. ఇక్కడ ఒక పూర్వపక్షిని చెప్తున్నారు. నైయాయిక పూర్వపక్షి అనొచ్చు. నైయాయిక ఒక సిద్ధాంతం, లొజీషియన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ నైయాయికుడు అనేటటువంటి ఆయన వాళ్ళకి ఆకాశము నిత్యం, ఆకాశం జన్మరహితం అని చెప్పి అంటారు. అంటే వాళ్ళు ద్వైతులు, అద్వైతం కాదు. ఆకాశం కూడా నిత్యం, ఆకాశానికి జన్మ లేదు, ఆకాశం కూడా అప్రత్యక్షమైనప్పటికీ కూడా అది మనం తెలుసుకోగలం అని అంటారు వాళ్ళు. దానికి విద్యారణ్యుల వారు ప్రశ్నిస్తున్నారు ఆయన్ని. అత్యంతం నిర్జగత్ అంటే జగత్తు లేనప్పుడు. జగత్తు లేనప్పుడు ఎప్పుడు అంటే నిద్రలో ఉండదు, ప్రళయంలో ఉండదు జగత్తు. అటువంటి సమయంలో కూడా నిర్జగత్ అంటే భూమి, జలము, అగ్ని, పంచభూతాలు లేనటువంటి ఈ యొక్క జగత్ అంటే 14 లోకాలు లేనటువంటి ఒక స్థితి, ఎటువంటి జీవరాశులు లేనటువంటి ఒక స్థితి. అప్పుడు కూడా ఈ యొక్క ఆకాశం ఉంటుంది అని చెప్పి పూర్వపక్షి సిద్ధాంతం. ఎందుకంటే ఆయన ప్రకారం ఆకాశం నిత్యం కనుక మనం ఇతర సిద్ధాంతాలను కూడా నిరాకరించాలి. ఎందుకు అంటే ఆ సిద్ధాంతాలు తప్పు కనుక. అవి అద్వైత వేదాంతానికి విరుద్ధం, శాస్త్రానికి కూడా విరుద్ధమే. వాళ్ళ అభిప్రాయాలు చాలా వరకు విరుద్ధమైనటువంటివి కనుక వాటిని నిరాకరించాలి. మన యొక్క జ్ఞానం పటిష్టత కోసం నిరాకరించడం, నిరాకరణ కోసం కాదు, కానీ మన యొక్క జ్ఞానాన్ని పటిష్టం చేసుకోవడానికి. అందుకని మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిర్జగత్ జగత్తు లేనటువంటి 14 లోకాలు, జీవరాశులు లేనటువంటి ఈ యొక్క ఆకాశము, వ్యోమ కేవల ఆకాశం. ఈ కేవలమైనటువంటి అంటే ఆకాశం మాత్రం ఉంటుంది. అట్లా గనక నీ బుద్ధి గనుక తే బుద్ధిం యథా ఆశ్రితం, అది గనక నీ బుద్ధిలో అది గ్రహించగలుగుతున్నావు ఆ ఆత్మను సృష్టి లేనప్పుడు కూడా అని అంటే, మేము కూడా అలాగే
సద్వస్తువుని గ్రహించగలుగుతాం అని మనం చెప్పాం. పూర్వపక్షి ఏమడిగాడు? జగత్తు లేనటువంటి నామరూపాలు లేనటువంటి సత్తుని ఎట్లా గ్రహిస్తారు అని అన్నాడు. నువ్వు ఆకాశాన్ని ఎట్లా గ్రహిస్తావు? నీ ప్రకారం ఆకాశం నిత్యం కదా, మరి సృష్టి లేనటువంటి ఆకాశాన్ని నువ్వు ఎట్లా గ్రహిస్తావు? నువ్వు గ్రహిస్తున్నాను అని అంటే మేము కూడా గ్రహిస్తాము మా సత్తుని అని చెప్తున్నాం. తథా ఏవ, అదేవిధంగా నిరాకారమైనటువంటి నిరాకాశం, ఆకాశము లేని సత్, ఆకాశం లేకుండా నువ్వు సత్తుని ఎట్లా గ్రహిస్తావంటే, జగత్తు లేనిది ఆకాశాన్ని నువ్వెట్లా గ్రహిస్తున్నానంటున్నావో అనేటట్లయితే మేము ఈ విధంగానే ఆకాశం లేని జగత్ ఆత్మని, సత్పదార్థమును, సత్తుని, తే మతిం, నీ బుద్ధిని, కుతః న ఆశ్రియతే, అదేవిధంగా సత్తును నువ్వెందుకు అర్థం చేసుకోలేవు? నీ బుద్ధిలో ఆ జ్ఞానం ఎందుకు రావడం లేదు అండ్ నైయాకుడిని మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మనం ఆకాశానికి జన్మ ఉన్నది, అది అనిత్యం, ప్రళయకాలంలో నశిస్తుంది. వేదాంత అద్వైత సిద్ధాంతం ప్రకారం అది నశిస్తుంది. ఎందుకని అంటే తైత్రీయోపనిషత్తులు చెప్పినట్లుగా తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః, ఈ ఆకాశము జన్మించింది ఆ యొక్క ఆత్మస్వరూపము నుంచి అని చెప్పబడింది తైత్రీయోపనిషత్తులో. కనుక ఏ ప్రమాణం చేత ఆ సత్పదార్థాన్ని గ్రహింపబడుతున్నదో మేము చెప్తాము ఇప్పుడు. నువ్వు ఆకాశాన్ని, శూన్యవాదాన్ని మనం నిరాకరించాం. ఈ శూన్యం ఆకాశం అనేది శూన్యమే కదా, ఏమీ ఉండదు అందులో. జగత్తు లేనటువంటి, వస్తువులు లేనటువంటి ఆకాశం శూన్యం అవుతుంది అంటే ఏమీ కనిపించదు అక్కడ. అది ఎలా తెలుసుకుంటావు అని అంటే వాళ్ళు ఏం చెప్పలేకపోతారు. అప్పుడు మనం అడుగుతాం అన్నమాట. తర్వాత అడుగుతున్నారు ఏమని. అందుకనే మన శాస్త్రంలో నిరాకారమైనటువంటి దాన్ని బుద్ధి గ్రహించలేదు. నిరాకారం, సాకారం కాకపోయినా కనీసం శివలింగం, శాలిగ్రామం, ఇది రెండిటికి మధ్య అన్నమాట. నిరాకారము కాదు, సాకారము కాదు, శివలింగం, శాలిగ్రామం, వాటిని పూజించమని, ధ్యానించమని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి, శాస్త్రాల్లో చెప్పబడింది. అలా ధ్యానించడం వల్ల కొంచెం బుద్ధికి అవగాహన ఏర్పడుతుంది. అస్సలు ఏమీ ఆకారము, వస్తువే లేనటువంటిది బుద్ధి, మనస్సు ఎలా గ్రహిస్తుంది? చాలామంది నిరాకార ధ్యానం చేస్తూ ఉంటారు. నిరాకారం మీద ధ్యానం ఎట్లా చేస్తావు? ఆ పదంలోనే, చెప్పడంలోనే ఎంత భేదం ఉందో చూడండి. కాంట్రడిక్షన్ అంటారు. ఎందుకనంటే నిరాకారము ధ్యానించడం అంటే ఒక రూపం మీద ధ్యానించాలి, మనస్సును నిలపాలి. మనస్సు రూపం లేని దాని మీద నిలవదు. నిరాకార ధ్యానం అని చెప్పి పుస్తకాలు ప్రింట్ చేస్తారు, మేము నిరాకార ధ్యానం చేస్తున్నామంటారు. అనేవాళ్ళకి, పుస్తకాలు రాసే వాళ్ళకి అసలు ధ్యానం అంటే ఏమిటో తెలిస్తే నిరాకారాన్ని ఎట్లా ధ్యానిస్తారని అడిగితే ఏం చెప్పలేరు సమాధానం. కనుక లాజిక్కి నిలబడదు అది. అది చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత 43వ శ్లోకంలో చూడబోతున్నాం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. 43వ శ్లోకం. నిర్జగత్ వ్యోమ దృష్టం చేత్ ప్రకాశతమసి వినా క్వ దృష్టం కించ తే పక్షే న ప్రత్యక్షం వియత్ ఖలు. అదే విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఏమని అంటే నిర్జగత్ వ్యోమ దృష్టం చేత్, నువ్వు ఆకాశాన్ని చూస్తున్నానని చెప్పావనుకో, అప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నువ్వేం చూస్తున్నావు? పైకి చూడు. పైకి చూసావనుకో ఏం చూస్తావు? పైకి చూసేది ఆకాశం కాదు, అది మేఘాలు, మబ్బులు చూస్తావు. మేఘాలు, మబ్బులు కూడా ప్రకాశం కానీ చీకటితో ఉన్నది కానీ చూస్తావు, అంతేగాని ఆకాశాన్ని చూడలేవు. మబ్బులకు ఆకారం ఉంది, మేఘాలకు ఆకారం ఉంది కనుక
వాటిని చూస్తావు కానీ ఆకాశాన్ని చూడలేవు నువ్వు. మనకు శుద్ధ సత్తు కనిపించదు, ఆకాశము కనిపించనట్లే శుద్ధ సత్తు కూడా కనిపించదు, దాన్ని గ్రహించగలుగుతాం. దానికి దీనికి తేడా చెప్తున్నారు. శుద్ధ సత్ అంటే ఆత్మ చైతన్యం అని అర్థం. శుద్ధ చైతన్యం, శుద్ధ ఆత్మ, సదాత్మ అని అర్థం. నిర్జగత్ వ్యోమ అంటే ఇతర జగత్తు లేనటువంటి నిర్జగత్, కేవల ఆకాశము. దృష్టం చేత్, వ్యోమ అంటే ఆకాశం, దృష్టం చేత్ అంటే నువ్వు తెలుసుకోగలవని గనక అనుకుంటే, చేత్ అంటే అనుకున్నట్లయితే, నీకు అలా అనిపిస్తే దృష్టం చేత్ అలా అన్నట్లయితే, ప్రకాశ తమసి వినా క్వదృష్టం అన్నారు. ప్రకాశ అంటే వెలుతురు, తమసి అంటే చీకటి. ప్రకాశస్తమసి, ప్రకాశ సకారాంత నపుంసకలింగ, ప్రకాశస్తమశబ్ద, ప్రకాశస్తమసి. అటువంటి ఆకాశము నపుంస ప్రకాశస్తమసి ద్వితీయ విభక్తి ద్వివచనం. నైయాయిక సిద్ధాంతం ప్రకారం ఆకాశం అప్రత్యక్షం. ప్రత్యక్షం ఖలు వియత్. నీ నైయాయిక సిద్ధాంతం ప్రకారం ఆకాశం అప్రత్యక్షం కదా, కంటికి కనపడదు కదా, అయినా నేను గ్రహించగలను అని అంటున్నావు. ప్రకాశస్తమసి వినా, ప్రకాశము తమస్సు, వెలుతురన్నా చూడాలి నువ్వు, చీకటినన్నా చూడాలి. ఆ మబ్బులు మేఘాలే కనపడతాయి కానీ వెలుతురు ఉంటే మబ్బులు మేఘాలు కనపడతాయి, లేకపోతే చీకటిగా ఉంది ఇంకేం కనపడదు, చీకటి ఉన్నది అంటావు. కానీ ఆకాశం ఉన్నదని చెప్పి అనలేవు. ప్రకాశస్తమసి వినా, ఇక్కడ వినా అనే శబ్దం కాకుండా, వెలుతురు చీకటి కాకుండా ఇంకా మరేం కనపడుతుంది నీకు? కనపడితే వెలుతురు కనపడాలి, లేకపోతే చీకటి కనపడాలి, అంతేగాని వినా దానికంటే క్వదృష్టం. నీకేం కనపడుతున్నది? క్వదృష్టం అంటే ఎక్కడ చూడబడుతున్నది నీ చేత ఆకాశము. క్వ అంటే ఎక్కడ, కించ అంతేకాదు, తే పక్షే నీ సిద్ధాంతం ప్రకారం, తే పక్షే అంటే నీ ఈ తార్కికుల సిద్ధాంతం ప్రకారం, నైయాయిక సిద్ధాంతం ప్రకారము, వియత్ ఆకాశము న ప్రత్యక్షం, ప్రత్యక్షమైంది కాదు కదా. ఖలు అంటే కదా, కాదు కదా అంటే ఆక్షేపార్థే చెప్తున్నారు. కాదు కదా, నీ సిద్ధాంత ప్రకారం కూడా ప్రత్యక్షం కాదు, మళ్ళీ ఏదో గ్రహిస్తానని చెప్పి అంటున్నావు. అది ఎట్లా సంభవిస్తుంది? కళ్ళు సోపాధికమైన దాన్ని గ్రహిస్తాయి కానీ కళ్ళు నిరుపాధికమైన వస్తువుని గ్రహించలేవు. కనుక మనకు ఇప్పుడు అప్రత్యక్షమైన ఆకాశాన్ని నువ్వు చూడలేవు, నువ్వే చెప్పావు నీ సిద్ధాంతం ప్రకారం. చాలామంది మాట్లాడిన దాన్ని మర్చిపోతారు. నువ్వే చెప్పావు కదా, నేనెప్పుడు చెప్పానంటావు చాలా విషయాలు. అట్లాగే నైయాయికుడు కూడా ఆకాశం నిత్యం అన్నాడు, దానికి జన్మ లేదన్నాడు. అంటే శాస్త్రానికి విరుద్ధమే కదా. ఆకాశానికి జన్మ ఉన్నదని చెప్తున్నది శాస్త్రం, కానీ నైయాయికుడు శాస్త్ర విరుద్ధంగా వెళుతున్నాడు. వేదాన్ని ఒప్పుకుంటాడు నైయాయికుడు, వేదాన్ని ఒప్పుకుంటాడు, కానీ వేద విరుద్ధంగా వెళతాడు. ఎలా అంటే ఇట్లాగే జన్మ లేని ఆకాశానికి జన్మ ఉందంటాడు, చూడలేనటువంటి ఆకాశాన్ని చూస్తానంటాడు. నువ్వు ఆకాశాన్ని చూస్తే మేము కూడా శుద్ధ సత్తుని అట్లాగే గ్రహించగలము అని అంటాం. ఎట్లా, ఏమి నామరూపాలు లేని దాన్ని సత్తుని ఎట్లా గ్రహిస్తామని చెప్పి మనల్ని క్వశ్చన్ వేస్తాడు. ఇట్లాంటి పూర్వపక్షులు అందరూ ఉంటారు. సిద్ధాంతని పూర్వపక్షుల్ని సిద్ధాంతం మనం చేసినటువంటి ఒక ఆన్సర్ ఉందనుకోండి లెక్కల్లో, ఇది ఎట్లా కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అండి, కరెక్టేనండి అని చెప్పి అంటామా లేదా? కరెక్ట్గా చేసిన తర్వాత కరెక్టో కాదో నాకు తెలియదండి అని చెప్పి అంటాం. కరెక్ట్
కరెక్టేనండి, ఇది తప్పు కావడానికి వీలు లేదు. అది సరి అయినటువంటి జ్ఞానం. ఒక విషయంలో నిర్దుష్టమైన అంటే దాని మీద ఖరాఖండిగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. అంతేకాని ఇది ఒకవేళ తప్పేమో అని అంటే అది నీ చేసింది నీకే అనుమానం అనిపిస్తుంది అనమాట, డౌట్. అప్పుడు అది సరియైన జ్ఞానం కాదు. అందుకనే ఈ యొక్క సాంఖ్య, న్యాయ, యోగ ఈ అన్ని సిద్ధాంతాలను ఎందుకు చదువుతామంటే మన యొక్క అద్వైత సిద్ధాంతాన్ని పటిష్టం చేసుకోవడం కోసం. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనం నైయాయికుల్ని నిందించడం కాదు, విశిష్టాద్వైతాన్ని నిందించడము కాదు, మరి ఏ సిద్ధాంతాలను నిందించడం కాదు ఇక్కడ. మరి ఏంటండి అంటే మన సిద్ధాంతం సరి అయినటువంటిది, అన్ని సిద్ధాంతాలలో ఈ దోషాలు ఉన్నాయి, ఇదే సరి అయినది అని తెలుసుకోవడానికి కోసం మనం ఆ సిద్ధాంతాలను విచారణ చేస్తాం. వాటిట్లో ఉన్న దోషాలను మనం తెలుసుకోవాలి. అప్పుడే వై రైట్ ఈజ్ రైట్, నా అద్వైత సిద్ధాంతమే మహావాక్య విచారణ, నేను చేసేదే ఎందుకని సరి అయినది అనే విషయం కూడా తెలియాలి. అప్పుడే అది సరి అయిన జ్ఞానం. అందుకని విద్యారణ్యుల వారు ఈ పరమత ఖండనాలు చేస్తారు. ఇందులో కూడా పంచదశలో కూడా ఖండించడం అంటే ద్వేషంతో కాదు, మన యొక్క సిద్ధాంతాన్ని అది సరి అయినదని నిరూపించడం కోసం, వాటిని మనం తెలుసుకోవడం కోసం. అందుకని ఏ యొక్క మహాత్ములను మనం నిందించడం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం వేదాంతం చదివేవాళ్ళు ఎస్పెషల్లీ. స్వదృష్టం తే పక్షే వియత్ అప్రత్యక్ష నా ప్రత్యక్షం కలు. అర్థమైందనుకోండి. అది సంస్కృతం కూడా చాలా ఈజీగా ఉంది చూడండి. నిర్జగత్ వ్యోమ, జగత్తు లేనటువంటి వ్యోమము ఆకాశము. దృష్టం చేత్, నేను గ్రహించగలను అన్నట్లయితే నువ్వేం గ్రహిస్తావు? ఆ చీకటి కానీ వెలుతురు కానీ గ్రహించాలి. దానికంటే అది కాకుండా మరి ఏం గ్రహించగలవు? క్వదృష్టం, నీ చేత ఏం గ్రహించబడుతున్నది అంటే అంతేకాదు. కించ, అంతేకాదు. తే పక్షే, నీ పక్షంలో, నీ సిద్ధాంతంలో వియత్ ఆకాశము న ప్రత్యక్షం. చూడండి సంస్కృతం ఎంత తేలిగ్గా ఉందో. అది ఇప్పుడు 44వ శ్లోకం. అంటే ప్రమాణాంతరం లేకుండా అని అర్థం. వేరే ప్రమాణం లేదు నీకు తెలుసుకోవడానికి, వేరే ప్రమాణం లేదు. మా సత్తుని తెలుసుకోవడానికి శాస్త్ర ప్రమాణం ఉంది. సత్తును కూడా చూడలేవు, నిరుపాధికం అనేటువంటి సత్తుని, శుద్ధ సత్తుని చూడలేవు. కానీ దానికి మాకు ఒక ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం అంటే శాస్త్ర ప్రమాణం ఉంది. ఒక శాస్త్రంలో ఆకాశం నిత్యం కాని దాన్ని నిత్యం అన్నావు, సత్తునేమో శాస్త్ర ప్రమాణంగా తీసుకోవడం లేదు. కనుక ఈ యొక్క ప్రమాణాంతరం లేదు. కనుక జగత్తు లేని ఆకాశమును ఉండదు, జగత్తు లేని ఆకాశము ఉండదు. అంటే మొదట ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, తర్వాత అన్నీ వచ్చినాయి. కనుక ఆకాశమే లేకుండా, కారణం లేకుండా ఈ కార్యప్రపంచం ఎట్లా ఉంటుంది? అందుకని నిర్జగత్ వ్యోమ అనేది సంభవించదు. జగత్తు లేనటువంటి ఆకాశము ఉండడానికి వీలు లేదు, ఉండనే ఉండదు అని అర్థం. అది నిర్ణయించారు ఇప్పుడు 43వ శ్లోకం ద్వారా. మరి ఈ సద్వస్తువు గురించి ఏమిటండి? మీ సద్వస్తువు అని అడిగితే అనుకో, ఇప్పుడు నేను చెప్తాను విను అంటున్నారు విద్యారణ్యుల వారు. మా సత్ అయితే నీకు ఆకాశం సంగతి తేలిపోయింది. కానీ సత్ అయితే సద్వస్తు శుద్ధం త్వస్మాభిః నిశ్చితైరనుభూయతే తూష్ణీం స్థితౌ న శూన్యత్వం శూన్యబుద్ధిశ్చ వర్ణనాత్. సద్వస్తు, శుద్ధం సద్వస్తు తు అస్మాభిః నిశ్చితైః అనుభూయతే. నీ ఆకాశము నీ చేత గ్రహింపబడలేదు, అది నీ యొక్క జ్ఞానానికి అందనిది, నువ్వు చూడలేవు. కానీ
ఈ సత్ అనేటువంటి దాన్ని మేము గ్రహించగలం. ఎప్పుడు అని అంటావా? నేను చెప్తాను, విను. శుద్ధం సత్ అంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ఉనికి, నామరూపాలు లేనటువంటి నిరుపాధికమైనటువంటి ఉనికి ఎరుకను శుద్ధ సత్ తు అస్మాభి. తు ఎందుకంటే వైలక్షణ్య ద్యోతనార్థం. తు అనేటువంటిది మధ్యలో త్వస్మాభి అని ఉంది. తు ప్లస్ అస్మాభి, మా చేత నిశ్చితై అనుభూయతే. ఎవరు? ఈ శుద్ధం సత్ శబ్దస్పర్శ రూపరసగంధాలు లేనటువంటి శుద్ధమైనటువంటి ఉనికి తు ఆకాశాది విలక్షణం. ఆకాశం కంటే వేరైనది, ఆకాశం కంటే వేరైనటువంటిది. నిశ్చితై అంటే వేదాంత విజ్ఞానం కలిగినటువంటి వారి, వేదాంతం చదివి బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, తాత్పర్య లింగంతో సహా గ్రహించినటువంటి వాళ్ళు సునిశ్చితై అస్మాభి, మా చేత, అస్మాభి అంటే మా చేత సునిశ్చితంగా గ్రహించబడింది. నిశ్చితై అంటే సునిశ్చితంగా అంటే సందేహరహితంగా, సంశయరహితంగా మా చేత గ్రహించబడింది. ఎలా గ్రహించబడింది అంటే తూష్ణీం స్థితౌ. ఎప్పుడైతే మనసులోని అన్ని వృత్తులు, ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతం ఉంటుందో, ఎలాగైతే నీటిలో అలలు లేనప్పుడు మన ముఖం చక్కగా కనపడుతుంది, నీటిలో అలలు లేనప్పుడు మన ముఖం క్లియర్గా కనపడుతుంది. మీరు ఎప్పుడైనా బావిలో చూసారో లేదా? బకెట్ వేసినప్పుడు తరంగాలు వస్తాయి నీటిలో, మన ముఖం కనపడదు. బావిలో బకెట్ వేయక ముందు ఒకసారి వంగి అట్లా చూస్తే మన ముఖం కనపడుతుంది. అలాగే మనసులో కూడా ఆలోచన వృత్తులు గనక ఉంటే అప్పుడు మన మనస్సు ఆ వృత్తుల వెంట పడుతుంది, ఆలోచనల వెంట పరిగెడుతూ ఉంటుంది. శబ్దవృత్తి, గంధవృత్తి, రూపవృత్తి, అనేక వృత్తులు, ఆలోచనలు, వృత్తులు అంటే ఆలోచనలు వెంట పరిగెడుతుంది. అది లేనప్పుడు తూష్ణీం అంటే అవి లేకుండా మనసు ప్రశాంతంగా ఉందనుకోండి. నిద్రలో ఏ ఆలోచనలు ఉంటాయి? ఏమీ ఉండవు. అలాంటప్పుడు తూష్ణీం స్థితౌ అంటే సర్వ బుద్ధి వృత్తులు అని అర్థం. అన్ని ఆలోచనలు, శబ్దజ్ఞానం, రూపజ్ఞానం, గంధజ్ఞానం, స్పర్శజ్ఞానం, ఇవన్నీ కూడా లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఉన్నప్పుడు అని అర్థం. అటువంటి సమయమునందు అంటే సమాధి స్థితిలో కూడా అట్లా ఉంటుంది మనస్సు, నిద్రలో కూడా అట్లాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు అనుభూయతే, అపరోక్షంగా మేము అనుభవించగలము. అనుభూయతే అంటే అనుభవించడం అంటే ఇక్కడ వి ఎక్స్పీరియన్స్ అంటే, ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? అది గ్రహించగలము అని అర్థం. అనుభూయతే అప్పుడు ఆ శూన్య బుద్ధే చ అంటే ఇక్కడ ఏమీ లేదనే జ్ఞానం కాకుండా నేనున్నాను అనే జ్ఞానం కలుగుతుంది. అక్కడ సూక్ష్మ శరీరం లయిస్తుంది, స్థూల శరీరం లయిస్తుంది గాఢ నిద్రలో, బుద్ధి కూడా లయిస్తుంది. దేశకాల వస్తు నిర్ముక్తం నిద్రలో. కానీ నేను నిద్రలో ఉన్నానా లేదా? ఉన్నాను కదా, ఏ బుద్ధి వృత్తులు లేవు కదా, హాయిగా నిద్రపోతున్నాను. అందుకే అందరూ నిద్రపోవడానికి ఉపక్రమిస్తాం చక్కగా. ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే నిద్రలో హాయిగా ఉంటుంది కదా, అందుకని పోవాలని ఎదురు చూస్తుంటాం నిద్రకి. ఎందుకంటే నేను హాయిగా ఉంటాను అక్కడ. లేననుకో ఎవరు నిద్రపోరు, లేననుకుంటే ఎవరు నిద్రపోరు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అన్నీ కూడా వైదొలగినాయి నిద్రలో. సమాధి స్థితిలో కూడా అంతే. సమాధి స్థితిలో యోగ సమాధి, మనం ఇక్కడ జ్ఞానం సమయంలో కూడా నిధిధ్యాసనం చేసేటప్పుడు జ్ఞాని
సమాధి అభ్యాసమునందు ఆలోచన లేని స్థితిలో కూర్చున్నప్పుడు తన ఆత్మస్వరూపం తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకాలు చదువుతుంటే నేను సాధన చేసిన రోజులు గుర్తుకొచ్చినాయి నాకు. నేను ఒక 10 సంవత్సరాలు అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లోనే సాధన చేశా. 10 సంవత్సరాలు యోగ సాధన, ధ్యానం చేయడం, సమాధి స్థితిలోకి వెళ్ళడం, ఏమీ ఉండదు ఆలోచన. అప్పుడు నేను చైతన్య స్వరూపన ఎరుకగా గ్రహిస్తూ ఉండేదాన్ని. ఎరుకగా అంటే అది కాన్షియస్నెస్ అని, అది చైతన్యం అని, ఈ పేర్లన్నీ కూడా ఏం తెలియదు. అసలు వేదాంతమే చదవలేదు అప్పుడు. అలా సాధన చేస్తూ యోగాభ్యాసం చేయడం, ప్రాణాయామ, ఆసనాలు, మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఏకరూప ధ్యానం చేయడం. తర్వాత ఆ ఏకరూపాన్ని వదిలిపెట్టేసి సైలెన్స్లోకి వెళ్ళిపోవడం. వెళితే ఏముంది, ఎక్కడ ఎరుక ఉంటుంది, అవేర్నెస్ మాత్రం ఉంటుంది. అంతవరకే తెలుసు. అక్కడ ఆగిపోయినా. 10 ఏళ్ళు సాధన చేస్తే ఏమిటయ్యా అంటే ఆ ఎరుక దగ్గరికి వచ్చి ఆగిపోయినాను. అంటే శరీరం మర్చిపోయేదాన్ని. ప్రాణం గాలికి కూడా దాని ధ్యాస ఉండదు. మనస్సు, బుద్ధి ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా ఒక ఎరుక మాత్రం ఉంటుంది, అవేర్నెస్. అదే చిత్. అది చిత్ అని, చైతన్యం అని, బ్రహ్మ చైతన్యం అని ఏమీ తెలియదు. కానీ ఆ ఎరుక దగ్గర నిలిచి ఉండేది మనస్సు. అదే కాన్షియస్నెస్. కానీ అది త్వంపద విచార. అంతవరకు చేసాం సాధన. శాస్త్రం లేకుండా అంతవరకు వెళ్ళగలం యోగ సాధన ద్వారా కూడా. అంతవరకు వెళ్ళిన తర్వాత జీవ త్వంపద విచారం చేసినప్పటికీ కూడా ఈ తత్పద పరమాత్మ ఐక్య జ్ఞానము అదంతా రాదు శాస్త్రం లేకుండా. శాస్త్రం లేకుండా ఈ ఎరుక, ఈ చైతన్యమే, ఆ పరమాత్మ చైతన్యము జగత్తు అంతా ఉన్నదనే విషయం తెలియదు. ఎప్పుడు శాస్త్రం లేకపోతే, గురుముఖంగా శాస్త్రం వినకపోతే అది రాదు. కనుక యోగాభ్యాసం చేసి దాదాపు 17 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు అదే సాధన. అలా చేయగా అట్లా ఎరుక దగ్గర మిగిలిపోయినాం. అప్పుడు 27వ సంవత్సరం తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదివినప్పుడు ఓహో ఇదా అని తెలిసింది. ఇవాళ ఈరోజు శ్లోకాలు చదువుతూ ఉంటే నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. ఎలా అంటే ఇక్కడ మనం చెప్తున్నారు, మా చేత ఆ యొక్క ఎరుక చిత్తు గ్రహించబడుతుంది అని అన్నారు. అది విషయం. ఇక్కడ ఏం చెప్పారు, నిద్రలో కూడా ఆ ఎరుక అనేది ఉంటుంది. సద్వస్తు అన్నాం దాన్ని. ఎందుకంటే సత్తే చిత్తు కనుక, చిత్తే సత్తు కనుక అది వేరు కాదు, ఇది వేరు కాదు. మనస్సు స్థిమితంగా ఉన్నప్పుడు ఎలాగైతే సముద్రంలో ఒక అల ఉంది, ఆ అల పోయిన తర్వాత మరొక అల రాబోతున్నది. రావడానికి ముందు ఒక అల పోయి రెండవ అల రావడానికి ముందు ఎట్లా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలా అన్నమాట. అటువంటి మనస్సులో ఆ మధ్య సమయంలో నిశ్శబ్దంగా ఉంటుంది. అలా శబ్దం లేకుండా, తరంగం లేకుండా. అలాగే పూర్వపక్ష అడక్కపోయినా కూడా ఇక్కడ మన విద్యారణ్యుల వారు వారికి సమాధానం చెప్తున్నారు. మనస్సు స్థితంగా ఉన్నప్పుడు ఆ సద్వస్తువు గ్రహించగలం అని చెప్పారు ఇక్కడ. కనుక శూన్యం తెలుసుకునేవాడు, నేను ఇందాక శూన్యం అన్నాడుగా ఆయన. శూన్యం తెలుసుకునేవాడు కూడా ఉంటేనే కదా శూన్యం తెలుస్తుంది. అంతా శూన్యమే అన్నాడు అనుకోండి, మనం ఏం అడుగుతామంటే శూన్యము అంటే ఏమీ లేదు అని తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి కదా. ఏమీ లేదని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నప్పుడు అది శూన్యం ఎట్లా అవుతుంది? దాని ఉదాహరణ ఏం చెప్పాను, హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు హాల్లో అని అంటే అది కాదు, నువ్వు తప్ప నేను తప్ప ఎవరు లేరు అనాలి. ఎవరు లేరని నీకు ఎట్లా తెలిసింది? నేను చూశానన్నావు, అప్పుడు నువ్వు ఉన్నావు కదా హాల్లో. నువ్వు ఉంటేనే కదా ఎవరు లేరని నీకు తెలిసింది. కనుక ఎవరు లేరు అనేది యాక్చువల్గా కరెక్ట్ కాదు. నేను తప్ప ఎవరు లేరని
మనం అర్థం చేసుకుంటాం వాడు చెప్పకపోయినా కూడా. చూడండి, అట్లాగే ఇక్కడ కూడా ఈ బుద్ధమతంలో శూన్యవాది ఎవరైనా శూన్యం అంటే అంతా శూన్యమేనండి జగత్తంతా అంటుంటారు. శూన్యమే అని చెప్పి అనేవాడు ఉన్నప్పుడు శూన్యం ఎట్లా అవుతుందండి? కనుక స్టేట్మెంట్ చేసేటప్పుడు కాస్త బుద్ధి ఆలోచించాలి. సూక్ష్మ బుద్ధి ఉన్నవాళ్ళు ఆలోచిస్తారు, స్థూల బుద్ధి ఉన్నవాడు ఆలోచించరు. సూక్ష్మ బుద్ధి ఉండడం చాలా తక్కువ, రేర్ మనుషులకి. ఇంకా ఏమీ లేదు అనేవాడు ఉన్నాడు కదా, అప్పుడు ఏమీ లేదు అనేటువంటిది సరి అయిన పదం కాదు, వాక్యం కాదు. ఆలోచన వృత్తి ఉండాలి. నేనున్నాను అంటే శూన్యం, ఏమీ లేదు అనే వృత్తి ఉంటేనే నువ్వు ఏమీ లేదని జ్ఞానం వస్తుంది నీకు. ఆ జ్ఞాన వృత్తి, ఏమీ లేదనేటటువంటి ఆలోచన వృత్తి నీకు ఉంటే తప్ప ఏమీ లేదు అని చెప్పి నువ్వు చెప్పలేవు. కొంచెం సటిల్గా ఉంది కదా, అయితే చాలా ఇంట్రెస్టింగ్. ఇది బాగా సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది వింటే. ఏమీ లేదు అని అనిపించడం కూడా ఒక వృత్తే. ఆ వృత్తి ఉన్నప్పుడు ఎక్కడ అది కలుగుతున్నది? ఆ వృత్తి నీలోనే కలుగుతున్నది. ఆ ఆలోచన ఏమీ లేదు అనేది కూడా ఆ జ్ఞానం, ఏమీ లేదు అనే జ్ఞానం కూడా వృత్తి, ఆలోచన. కనుక ఆలోచన, ఆ వృత్తి ఉన్నది ఎవరికి అంటే నాకే. నువ్వు ఉన్నావు కదా. అప్పుడు ఎవరిలో అయితే ఆలోచన వృత్తి వస్తుందో, ఏమీ లేదని అంటున్నవాడు, వాడికి ఆలోచన వృత్తి వస్తున్నప్పుడు వాడు ఉన్నట్లే కదా, వాడు ఉంటేనే కదా ఏమీ లేదని తెలిసింది. ఇంత ఈ ఆలోచన, ఈ వాక్యాల మీద పుస్తకాలు రాస్తారు వ్యాఖ్యానకర్తలు. అందుకే మన వాళ్ళు పండితులు, పెద్ద పెద్ద మేధావులు, చాలా జ్ఞానం అన్నమాట వాళ్ళే. శూన్య బుద్ధేశ్చ వర్జనాత్, అది చివరి చూడండి. ఆ సమయంలో ఏమీ లేనప్పుడు ఆలోచనలు, శూన్య బుద్ధేచ, శూన్యం ఉన్నది అనే జ్ఞానం. బుద్ధి అంటే జ్ఞానం. శూన్యం ఉన్నది అనేటటువంటి జ్ఞానం కలగని కారణం చేత, వర్జనాత్ అంటే కలగని కారణం చేత. శూన్యం ఉన్నదని కలిగిందా? అక్కడ లేదు కదా. ఎక్కడ? శుద్ధ సత్వం, తూష్ణీం అంటే ఎప్పుడైతే ఆలోచన లేకుండా నేనున్నాను అనే జ్ఞానం ఉన్నప్పుడు అక్కడ శూన్యం లేనటువంటి స్థితి. ఏమీ లేదని చెప్పి అనలేవు, నేనున్నాను అక్కడ. ఇది చాలా సటిల్ శ్లోక, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్తుంటే. శూన్యం లేనటువంటి స్థితి అంటే నేనున్నాను, ఆలోచనలు లేకపోయినా, జగత్తు లేకపోయినా, నిద్రలో కానీ సమాధిలో కానీ నామరూపాలు లేకుండా, మనసులో ఆలోచనలు లేకుండా నేను సాక్షిగా గ్రహిస్తున్నాను ఏమీ లేనటువంటి స్థితిని. అట్లా నువ్వు ఆకాశాన్ని గ్రహించలేవు. నేను ఆత్మస్వరూపాన్ని, ఉనికిని ఎరుకగా ఉన్నాను. శూన్యం లేకుండా, అది శూన్యం కాదు, నేనున్నాను అక్కడ, నేను గ్రహిస్తున్నాను. ఈవెన్ నేను ఆ శూన్యాన్ని కూడా తెలుసుకునేవాడిని, నేను అది ఉన్నది లేదని చెప్పేవాడిని కూడా నేనున్నాను, ఎరుక ఉన్నది అని అర్థం. కనుక శూన్యత్వం నా, అప్పుడు శూన్యత్వం లేదు. శూన్య బుద్ధిశ్చ వర్జనాత్ న శూన్యత్వం. కనుక శూన్యత్వం అనేటువంటిది, ఏమీ లేదు అనేటటువంటిది లేదు అంటే ఉన్నది అనేది ఉన్నది, ఏమీ లేదు అనేది లేదు. శూన్యత్వం న అంటే ఏమిటి? శూన్యం అంటే అభావం, ఏమీ లేకపోవడం. ఏమీ లేకపోవడం అనేది లేదు అంటే ఉన్నది అనేది ఉన్నది. అంటే సత్తుకి ఎప్పుడూ లోపం లేదు. త్రికాలే అపి తిష్టతి సత్. సత్ అనేదానికి ఎప్పుడు కూడా అది లేకపోవడం అనేది లేదు అని చెప్పి నిర్ధారణ చేస్తాం మన శాస్త్రంలో. దానికి పుస్తకాల మీద పుస్తకాలు రాస్తారు. సత్తుకి ఎప్పుడూ లోపం ఉండదు అన్నారు. అభావ నాస్తి.
అన్నిటికీ అభావం ఉండొచ్చు కానీ సత్తుకి అభావం ఉండదు. అది అర్థం అక్కడ. దాన్ని నిర్ణయించడానికి సత్ అనేది ఎల్లవేళలా ఉంటుంది కనుక దానికి అభావము అనేటటువంటిది లేదు అని మనకు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు దాన్నే ఇంకా వివరంగా చెప్తున్నారు. శూన్యం తెలుసుకునేవాడు ఉన్నప్పుడు శూన్యం ఎట్లవుతుంది అని. ఇవన్నీ మనం ఆలోచించాం. మామూలుగా ఏదో పుస్తక రూపంగా ఇక్కడ మనం చదువుతున్నాం కాబట్టి మనం కొంచెం అర్థం చేసుకోవడానికి వీలవుతున్నది. చదువుతాను. తర్వాత శ్లోకం 45. సద్బుద్ధిరపి చేన్నాస్తి మాస్త్వస్య స్వప్రభత్వతః నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం నృణాం. ఇప్పుడు నా ఆకాశం లేదన్నావు కదా నువ్వు. వృత్తి ఉంటేనే ఆకాశం ఉంటుంది. ఆకాశం ఉండాలి అంటే వృత్తి ఉండాలి అన్నావు. వృత్తి లేకపోతే, ఆలోచన లేకపోతే ఆకాశంను గ్రహించలేను అన్నావు. శూన్య వృత్తి అభావాత్, శూన్యం అనే వృత్తి లేకపోవడం. ఇప్పుడు ఇదంతా శూన్యం అండి అనే ఆలోచన ఎక్కడ రాదు అసలు. దాన్ని లేకపోవడం వలన శూన్యం నాస్తి చేత్ అన్నాడు. శూన్యం లేదన్నావు కదా, మరి శూన్య వృత్తి లేకపోవడం వలన శూన్యం లేదు. శూన్యం లేదు అని నువ్వు చెప్పలేవు అని నన్ను అంటున్నారు. నైయాయికుడు అడుగుతున్నాడు మనల్ని. సపోజ్ ఏమండి, శూన్యం ఉన్నది అనే వృత్తి లేకపోతే నీకు శూన్యం అనే జ్ఞానం రాదని చెప్పి అన్నాం మనం అతన్ని. నాకు శూన్యం అనే జ్ఞానం రావడానికి శూన్యం అనే వృత్తి ఉండాలి, ఆలోచన ఉంటే తప్ప రాదన్నావు. మరి సద్వృత్తి ఉంటే కదా, శుద్ధ సత్వం వృత్తి కూడా ఉంటేనే కదా నీకు సత్తు జ్ఞానం రావాలి. అప్పుడు నీ సత్తు కూడా లేదని అంటాను నేను అంటాడు. ఎవరు? పూర్వపక్షి, నైయాయికుడు. ఏమంటాడంటే సద్వృత్తి అభావాత్, నీకు సద్వృత్తి కూడా లేదనుకో, అప్పుడు నీకు సత్తు ఉన్నదని ఎట్లా గ్రహిస్తావు? నా ఆకాశము శూన్యము, ఆకాశం ఏ జగత్తు లేకుండా, బుద్ధి వృత్తులు లేకుండా ఆకాశాన్ని గ్రహించలేవని చెప్పి నన్ను అన్నావు కదా. ఆకాశాన్ని తెలుసుకోగలనంటే తెలుసుకోలేవని చెప్పి అన్నావు కదా. మరి బుద్ధి వృత్తులు లేకుండా నీ సత్ ఆలస నీకు ఎట్లా తెలుస్తుంది అని మనల్ని అడుగుతున్నాడు. ఉన్నదని చెప్పాలంటే నీకు ఆ వృత్తి కావాలి కదా. మరి వృత్తి లేనప్పుడు శూన్య వృత్తి ఉండదు అన్నావు. ఎందుకంటే ప్రమాణం లేదు. ప్రమాణం ఏంటి? వృత్తి ప్రమాణం. వృత్తి అంటే ఆలోచన, ఆలోచనే ప్రమాణం. నాకు శూన్యం ఆకాశం ఉన్నదే అని అన్నప్పుడు దానికి వృత్తి లేదన్నావు, అంటే ప్రమాణం లేదన్నావు. కనుక నీ యొక్క శూన్య రూప ప్రమాణం అంటే శూన్య వృత్తి రూప ప్రమాణం లేదు కనుక, అలాగే సద్వృత్తి రూప ప్రమాణం లేదు కదా. సద్వృత్తి అంటే సద్వృత్తి ఆలోచన, ప్రమాణం లేదు కనుక సత్వం కూడా లేదు అని అంటాను. అంటే అలా అనద్దు అంటున్నాడు విద్యారణ్యుల వారు. సద్బుద్ధిరపి చేత్ నాస్తి, సద్బుద్ధిరపి నాస్తి చేత్. ఒకవేళ నువ్వు అలా అన్నావనుకో, మా 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 అస్తు అంటే అట్లా అనొద్దు అంటున్నారు. అలా లేకుండా పోవడం అనేది లేదు సద్వృత్తిలో. విద్యారణ్యులు వారి సమాధానం చెప్తున్నారు. అలా జరగదు అంటున్నారు. అలా జరగడానికి వీలు లేదు అన్నారు. నీ శూన్య వృత్తి లేనట్లుగా సద్వృత్తి లేకపోవడం లేదు, దానివల్ల సత్తు లేదని చెప్పి అనొద్దు. ఎందుకని అంటే అసలు ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అని చెప్పాలి అంటే, దాన్ని నిరూపించాలి అంటే వృత్తి వ్యాపారం కావాలి. అసలు ఇది లాజిక్. ఈ ప్రపంచంలో ఒక వస్తువు ఉన్నది అని చెప్పాలి అంటే ఆలోచన, మొదట దాని గురించి ఆలోచన రావాలి. ఆలోచన ఎక్కడొస్తుంది? మనసులో వస్తుంది. ఆలోచన అంటే వృత్తి. ఆ ఆలోచన వచ్చినప్పుడు
ఉన్నదని చెప్పాలన్నా లేదని చెప్పాలన్నా కూడా మనసులో ఆలోచన వస్తేనే ఈ పుస్తకం ఉన్నదండి, ఆ పుస్తకం లేదండి, అతను ఉన్నాడండి, అతడు లేడండి అని చెప్పాలన్నా కూడా ఆలోచన వృత్తి అంటే వృత్తి ప్రాసెస్ అంటారు, థాట్ ప్రాసెస్ రావాలి ప్రతిదానికి. కానీ ఒక్కదానికి మాత్రం ఆలోచన వృత్తి అక్కర్లేదు, థాట్ ప్రాసెస్ అక్కర్లేదు. ఒక్కదానికి మాత్రం అది ఉన్నది అని చెప్పాలి అంటే థాట్ ప్రాసెస్ అక్కర్లేదు అని చెప్తున్నారు. ఎందుకని అంటే అస్య స్వప్రభత్వత, అది ఒక్కటి సత్, శుద్ధ సత్, అది స్వప్రకాశం, స్వప్రభత, అది స్వప్రకాశము. నువ్వు గనక ఆ సత్పదార్థ జ్ఞానం కూడా లేదని అంటే అట్లా కాదు, ఈ సద్వస్తువు స్వప్రకాశం అగుట చేత, స్వప్రభత్వత అవటం వలన నిర్మనస్కత్వ సాక్షిత్వాత్, మనస్సు దాని వృత్తులు కూడా లేనట్టి స్థితికి అది సాక్షిగా ఉండడం వలన. నిర్మనస్కం అంటే మనస్సు ద్వారా వృత్తులు, ఆలోచనలు అవి కూడా లేని స్థితికి సాక్షి ఎవరు? ఈ సత్. ఎట్లా ఉందో చూడండి టీచింగ్, అసలు అంత సో డెప్త్. కాస్త ఉపనిషత్తులు బాగా విన్న వాళ్ళకే ఇది కొంచెం రుచిస్తుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు, కొంచెం కష్టం. కానీ ప్రయత్నం చేయండి, వినగా వినగా అర్థమవుతుంది. అనగననగా రాగం అతిశయిల్లుచునుండి అన్నట్లు. అలాగే శుద్ధ సత్, ఆ సత్తు చిత్తు నీవే కదా, కనుక ప్రత్యక్షంగా కనపడకపోయినప్పటికీ కూడా అది దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నది కనుక అది గ్రహించగలవు అన్నారు. విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ అన్నారు. అది నువ్వు వృత్తుల ద్వారా తెలుసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడెప్పుడైతే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, కదలిక లేని నీళ్ళల్లో నీ ముఖం చూసినట్టుగా అట్లా నిశ్చలంగా తెలుస్తుంది. నిర్మనస్కత్వం అంటే మానసిక మౌనం అని చెప్పచ్చు. మానసిక మౌనం లేక వృత్తి అభావ. నిద్ర స్వాభావిక వృత్తి అభావం. నిద్రలో స్వాభావికంగానే ఆలోచనలు ఉండవు. కానీ ధ్యానం చేసేటప్పుడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనం వృత్తిని స్తంభింపచేయచ్చు. ఇప్పుడు నైయాయికుడి ప్రశ్న ఏంటంటే, ఆలోచన వృత్తి లేకుండా శుద్ధ సత్తు ఎలా తెలుస్తుందంటే, విద్యారణ్యుల వారి సమాధానం, శుద్ధ సత్ అంటే దేనికైతే దాన్ని నిరూపించడానికి ఆలోచన వృత్తి అవసరం లేదో అదే శుద్ధ సత్. శుద్ధ సత్ అంటే ఏమిటయ్యా అంటే, దేనిని నిరూపించడానికైతే, శుద్ధ సత్ అంటే దేనికైతే దానిని నిరూపించడానికి ఆలోచన వృత్తి అవసరం లేదో అదే శుద్ధ సత్ అన్నారు. ఎందుకంటే శుద్ధ సత్ అంటే చిత్ అంటే ఎరుకకి నిరూపించవలసిన పని లేదు, సత్తే చిత్తు కనుక అన్నారు. తర్వాత శ్లోకం తర్వాత నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం నృణాం. ఈ సత్ అనేటటువంటి జ్ఞానము, సన్మాత్రం అంటే శుద్ధ సత్వం, కేవల శుద్ధ సత్. ఇది జ్ఞానులకు చాలా తేలికగా అర్థమవుతుంది అని అర్థం. సామాన్య సత్తా, విశేష సత్తా. సామాన్య సత్తా అంటే శుద్ధ సత్, ఉనికి. ఆ ఉనికి ఏదైనా నామరూపాలతో చేరితే అది విశేష సత్తా. శుద్ధ సత్తాలో స్వతంత్రత ఉన్నది, విశేష సత్తాలో బంధం. నామరూపాలతో చేరినప్పుడు అవన్నీ లిమిటేషన్స్ వస్తాయి. అదే శుద్ధ చిత్తు కూడా స్వతంత్రం. విశేష చిత్తులో మళ్ళీ విశేష జ్ఞానంలో పుస్తక జ్ఞానం, పెన్ను జ్ఞానం, ఈ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని లిమిటేషన్. అది శుద్ధ ఆనందం. శుద్ధ సత్తులో ఆనందం, శుద్ధ చిత్తులో ఆనందం. కానీ విశేష సత్తు, విశేష చిత్తులోనే మనకు నామరూపాలు చేరినప్పుడు సోపాధికంలో లిమిటేషన్స్, పరిమితి ఉంటుంది. అందుకని గ్రహించాలి. అది చిత్తుగా నేను
ఆనందంగానే ఎప్పుడూ ఉన్నాను. తర్వాత శ్లోకం 46. సుగమం. మనుషులకి ఎవరైతే శాస్త్రం చదువుతారో వాళ్ళకి బాగా అర్థమవుతుందో వాళ్ళకి తేలిక. సుగమం అంటే చాలా తేలిక, తెలుసుకోనబడుతున్నది. ఇప్పుడు మీరందరూ తెలుసుకుంటున్నారా లేదా? అట్లా. మనోజృంభణరాహిత్యే యథా సాక్షి నిరాకులః మాయాజృంభణతః పూర్వం సత్తథైవ నిరాకులం. చాలా ముఖ్యమైన శ్లోకాలు, చదువుతుంటేనే ఆనందంగా ఉంది. ఈ యొక్క మనోవిజృంభణం, మనజృంభణ సాహిత్యే, ఎప్పుడైతే మనస్సు వృత్తి రూపమైనటువంటి విజృంభణం లేకుండా ఉంటుందో, లేకినప్పుడు అంటే సమాధి స్థితి అందుంటుందో, సాక్షి నిరాకుల, సాక్షిగానున్నటువంటి సంవిత్, సాక్షిగా ఉన్నటువంటి సంవిత్ అంటే జ్ఞానం. యథా నిరాకుల, ఎట్లయితే ఇతర పదార్థాలతో సంబంధం లేకుండా, నిరాకులం అంటే వ్యాకుల రహితం, వ్యాకుల రహితంగా ఉంటుందో, ఎటువంటి పదార్థాలతో చేరకుండా సాక్షిగా తాను ఉంటుందో, తథా ఏవ, అదేవిధంగా సత్పదార్థము, మనస్సు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాపంచిక ఆలోచన లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఈ సత్ వస్తు పదార్థం కూడా మాయా విజృంభణ పూర్వం, అంటే మాయ ఈ ప్రపంచాన్ని కల్పించడానికి ముందు, మాయా విజృంభణం ఈ ప్రపంచాన్ని విజృంభించడం, సృష్టికి పూర్వం అని అర్థం. నిరాకులం, ఎట్టి కల్లోలాలు లేకుండా ఉన్నది. ఎవరు? ఈ సత్. నామరూపాలతో చేరినప్పుడు ధ్యాయతి ఇవ లీలాయతి ఇవ, లేనప్పుడు ఏమవుతుంది? నిద్రలో చూడండి, హాయిగా రోజు అందరూ నిద్రలో మన ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాం. అది ఇక్కడ అంటే ఘట పట మానసిక వృత్తులు ఇవన్నీ ఉంటే, అది చిన్నది, ఇది పెద్దది, అది బాగుంది, ఇది బాగాలేదు, ఒకటే గొడవ మనసు చేస్తుంది. ఏది లేదనుకోండి, మనస్సుకి గొడవ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే నామరూపాలు లేనప్పుడు సత్తువు ప్రశాంతంగా సాక్షి రూపంగా మిగిలి ఉంటుంది. నామరూపాలతో ఉన్నప్పుడు కూడా సాక్షికి ఏం కాదు, కానీ అయినట్లుగా అనిపిస్తుంది అట్లా, అంతే. సాక్షి రూపం ప్రకాశిస్తూనే ఉంటుంది, స్వయం ప్రకాశం ఈ సద్వస్తువు. సృష్టికి పూర్వం కూడా నిరాకులంగానే ఉన్నది, సృష్టి అనంతరం కూడా నిరాకులమే. అది ఎప్పుడు కూడా అది చెలించదు. మరి ఎవరండి చెలించేదంటే మాయ. ఇదంతా మాయా విజృంభణత పూర్వం సత్ తథైవ నిరాకులం. మనస్సు నిరాకులంగా ఉన్నట్టుగానే సమాధి స్థితిలో సద్వస్తువు కూడా సృష్టికి పూర్వము మాయా విజృంభించడానికి పూర్వం ప్రశాంతంగా ఉంది. అయితే మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆకులానికి అంటే సంఘర్షణకి కారణం ఎవరంటే నిస్సత్వా కార్యగమ్యాస్య శక్తిర్మాయాగ్నిశక్తివత్ నహి శక్తి క్వచిత్ కైశ్చిత్ బుధ్యతే కార్యతః పురా. 1 నుంచి 45 శ్లోకాల వరకు సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని చెప్పడం అయింది, ఏకమేవాద్వితీయమని. ఇప్పుడు ఈ మాయ స్వరూపాన్ని చెప్తున్నారు. మాయ అంటే ఏమిటి అని అంటే, విచిత్రమైనటువంటి ఈ జగత్తును సృష్టించడానికి, అనేక నామరూపాలు వీటిని సృష్టించడానికి సమర్థమైనటువంటిది, శక్తివంతమైనది మాయా స్వరూపం. నిస్సత్వ అని ప్రారంభిస్తున్నారు. నిస్సత్వ అంటే అస్య కార్యగమ్యాస్య నిస్సత్వ. ఇది మాయ అనేటువంటిది సత్తు యొక్క శక్తి. అస్య అంటే ఈ సత్, శుద్ధ సత్తు యొక్క శక్తి మాయా. బ్రహ్మన్స్ పవర్, మాయా ఈజ్ పవర్.
శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నారు. దేవి నవరాత్రులు ఆరంభమైనాయి కదా, ఇప్పుడు శక్తి వచ్చిందనమాట. కరెక్ట్గా చూడండి, మాయ కూడా కరెక్ట్గా స్టార్ట్ అయింది మనకు ఇప్పుడు. మాయ అని పేరు దానికి. శక్తి, ఆ శక్తి ఎటువంటిది? నిస్సత్వ, అంటే దానికి స్వతహ సత్తు లేదు, సత్వం లేదు, దానికి స్వతహ ఉనికి లేదు. అది బ్రహ్మము మీద ఆధారపడి ఉన్నది, సద్బ్రహ్మము మీద ఆధారపడి ఉన్నది. ఎట్లాగైతే అగ్ని శక్తివత్. అగ్నిశక్తి అంటే ఏంటి? అగ్ని తను ఒక కాల్చిందనుకోండి, అది బొబ్బెక్కుతుంది. దాని శక్తి దాంట్లో ఉంటుంది. దాహక శక్తి అగ్నిలో ఉంటుంది. అగ్ని దాహక శక్తి వేరుగా ఉండవు. దహించే శక్తి అగ్నిలో దాగి ఉంటుంది. అగ్ని ఎక్కడుంటే అక్కడ దహించే శక్తి ఉంటుంది దానికి కదా. అందుకని ఇది దహించినప్పుడు అగ్నిరా అంటాం. దాని కార్యం ఏమిటి? దహించడం. ఆ దహించడం అనేటటువంటి కార్యం వలన అగ్ని అని తెలుసుకుంటాం మనం, అది ఉష్ణమని తెలుసుకుంటాం. కార్యగమ్య అంటే కార్యము చేత ఊహించబడుతుంది, తెలుసుకోబడుతుంది, గ్రహించబడుతుంది. ఏమిటి దాని కార్యం? అగ్ని కార్యం దహించడం. దహించినప్పుడే అగ్ని అనుకుంటా తెలుస్తుంది. అది నిప్పులో చేయబెట్టినప్పుడు కాలుతుంది కదా, కాలినప్పుడు ఆ అగ్నిరా అంటాం. కార్యం వలన తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మాయాశక్తి, శక్తి నహి క్వచిత్ కైశ్చిత్ బుధ్యతే కార్యతః పురా అన్నారు. శక్తి కూడా క్వచిత్, ఎప్పుడు కూడా, కైశ్చిత్ ఎవరి చేత కూడా, కార్యతః పురా అంటే కార్యోత్పత్తికి పూర్వము. కార్యం ఏమిటి? మాయాశక్తి యొక్క కార్యం జగత్. బ్రహ్మ సహాయం చేత మాయా సహితం బ్రహ్మ ఈశ్వర జగత్ కారణం. కనుక ఈ శక్తి అనేటువంటిది మాయ అనేది శక్తి, ప్రకృతి, అవ్యక్తం, మాయ ఇవన్నీ పేర్లు. కార్యోత్పత్తి అంటే జగత్ ఉత్పత్తికి పూర్వం. న బుధ్యతే, తెలుసుకొనబడలేదు. ఈ మాయ కూడా, శక్తి కూడా. ఇప్పుడు నేను మాట్లాడకపోతే నా మాట్లాడే శక్తి మీకు తెలుస్తుందా? తెలియదు కదా. వాక్ అనేటువంటిది కార్యం. ఆ వాక్ రావడం వల్లనే కదా నాలో మాట్లాడే శక్తి ఉన్నదని మీకు తెలుస్తుంది. అదేవిధంగా మాయ యొక్క శక్తి అయినటువంటి మాయ ఎప్పుడైతే ప్రపంచంగా కనపడుతుందో అప్పుడు మనం మాయ ఉన్నదని గ్రహిస్తాం. కానీ అంతవరకు మనం గ్రహించలేము. కార్యోత్పత్తికి పూర్వం ఊహించడానికి శక్యం కాదు. నేను మాట్లాడినప్పుడు నా మాట శక్తి మీకు తెలుస్తుందా? నా గొంతు తెలుస్తుందా? మీకు తెలియదు కదా. నా వాక్కు, నేను వేరువేరుగా ఉండం, కలిసే ఉంటాం కదా. అదేవిధంగా మాయ ఆత్మ సద్వస్తు, సత్పదార్థము స్వయంగా క్రియారహితం. కానీ మాయ బ్రహ్మ చైతన్యం కలిసినప్పుడు ఆ జగత్తు సత్పదార్థం కాదు. జగత్ అనేది సత్పదార్థం కాదు, జగత్ అనేది మాయ. సత్పదార్థం అనేటువంటిది దానికి సహాయపడుతుంది. మాయకు ఉనికినిచ్చి మాయ ఈ జగత్తుకు ఉనికినిస్తుంది. సత్ అనేటువంటిది యథార్థ స్వరూపం కలిగినటువంటిది. మాయకు స్వతః సత్తా లేదు. అది తేడా. మాయ పారమార్థిక సత్యం కాదు, అది వ్యావహారిక సత్యం. ఇంకా చెప్పాలంటే ప్రాతిభాసిక సత్యం కూడా నచ్చు. కానీ బ్రహ్మము చైతన్యం సద్వస్తువునైన నేను పారమార్థిక సత్యం అని అర్థం ఇక్కడ. తర్వాత శ్లోకం 48. సద్వస్తు సతశక్తిర్హి నహి వన్నేష్వశక్తితా సద్విలక్షణతాయాం తు శక్తే కిం తత్వముచ్యతాం. సతః శక్తి. ఇప్పుడు మనకు తేడా చెప్తున్నారు, భేదం. మాయకి సద్వస్తువుకి ఏమిటి తేడా అంటే, సతః శక్తి, సద్వస్తువు యొక్క శక్తి, న సద్వస్తువు అంటే సద్వస్తువు కానేరదు. సద్వస్తువు యొక్క శక్తి సద్వస్తువు కాదు, అది దాని యొక్క శక్తి అన్నాం. ఎట్లాగైతే వన్నేహే
శక్తి అంటే అగ్ని యొక్క స్వశక్తి, తా దాహకాది శక్తి, దహించే శక్తి. వహ్ని అంటే అగ్ని, దహించే శక్తి. స్వశక్తిత అంటే దహించే శక్తి. న వహ్ని, కాల్చడం అనేది అగ్ని కాదు. అగ్నికి కాల్చే శక్తి ఉన్నది కానీ కాల్చడం అనేది అగ్ని కాదు. అగ్ని వేరు, కాల్చడం వేరు. అగ్ని యొక్క శక్తి కాల్చడం. అందుకని కాల్చడం అనేది అగ్ని అని చెప్పి అనకూడదు. మాయే సత్ అనకూడదు. మాయ అనేది సత్తు యొక్క శక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మాట్లాడే శక్తి నాదే కానీ మాట్లాడే శక్తి నేను కాదు. ఆ శక్తి నాది, నాది అయినది నేను కాదు కదా. మాట్లాడే శక్తి అనేది నాది, నా మాట్లాడే శక్తి అంటాను. అంతేగాని నేను మాట్లాడే శక్తిని కాదు. నాది, అది నాది అయినప్పుడు నేను అది కాదు. అదేవిధంగా సద్వస్తువు యొక్క శక్తి సద్వస్తువు కాదు, అది సద్వస్తువు యొక్క శక్తి. ఏమిటి? మాయ. కనుక మాయ వేరు, సత్తు వేరు. అర్థమైందా? ఎట్లాగైతే నేను వేరు, నా మాట్లాడే శక్తి వేరు, కానీ అది నాకంటే వేరుగా ఉండలేదు. అంత మాత్రం చేత నేనే మాట్లాడే శక్తిని కాదు, నాది అది, నేను కాదు. అర్థమైందా? కొంచెం ఆలోచించండి, బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. తర్వాత వన్నేహి స్వశక్తిత న సద్విలక్షణతాయాం తు శక్తే కిం తు కింతు ఉచ్యతాం. దాని స్వభావం శూన్యత్వం ఇది చేత్. ఎందుకంటే ఇక్కడ తర్వాత లైన్ చెప్తున్నారు 49లో, అది తర్వాత చూస్తాం. ఇక్కడ శక్తే సద్విలక్షణతాయాం అంటే శక్తి సత్తు కంటే భిన్నమైతే, శక్తి అంటే మాయ, మాయా సత్తు కంటే భిన్నమైతే కిం తత్వం, అప్పుడు దాని స్వభావం ఏమిటి అని అడిగితే ఉచ్యతాం, చెప్తాను నేను అంటున్నారు. మాయ కనుక సత్తు కాదు, సత్తు మాయ కాదు. సత్తు వేరు, మాయ వేరు. అంటే మాయ సత్తు యొక్క శక్తి అన్నారు. అప్పుడు సత్తు మాయ ఒకటేనండి అంటే కాదన్నారు. ఎట్లాగైతే నా వాక్శక్తి నేను ఒకటి కాదు. వాక్శక్తి నా యొక్క, నేను లేకుండా వాక్శక్తి ఉండలేదు. నా వాక్కు నేను లేకుండా ఉండలేదు. కానీ వాక్కు లేకుండా నేను ఉండగలనా, ఉండలేనా? ఉంటాను. కనుక ఏది లేకుండా ఏది ఉండలేదో అది స్వతంత్రం కాదు. ఏది లేకపోయినా ఏది ఉండగలదో అది స్వతంత్రం. మాయ లేకుండా సత్తు ఉండగలదు, కానీ సత్తు లేకుండా మాయ ఉండలేదు. వచ్చే వారం చూస్తాం మిగతా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.